హలో ఎవ్రీవన్. ఈరోజు మీకు ఒక మంచి వెబ్సైట్ గురించి ఏఐ టూల్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఈ వెబ్సైట్ పేరు ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి, gamma.app. మీకు ఎప్పుడైనా తక్కువ టైంలో మంచి బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ విత్ ఇమేజెస్, వితౌట్ కాపీరైటెడ్ ఇమేజెస్, విత్ గుడ్ క్వాలిటీ కాంటెంట్తో కావాలి అనుకుంటే ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సింపుల్, ఈ వెబ్సైట్లో లాగిన్ కానీ మీ మెయిల్ ఐడి ద్వారా, జీమెయిల్ ఐడి ద్వారా లాగిన్ అయిన తర్వాత క్రియేట్ న్యూ ఏఐ అనండి. ఇక్కడ జనరేట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. జస్ట్ మీకు ఏ దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలో చెప్తే సరిపోతుంది. నాకు ఇప్పుడు మెడిటేషన్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలా, ఒక పీపీటీ కావాలా, నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సింపుల్గా మెడిటేషన్ టైప్ చేసి జనరేట్ అవుట్లైన్ అనండి. ఈ జనరేట్ అవుట్లైన్ అన్నప్పుడు ఈ పీపీటీలో ఏమేమి మ్యాటర్ వస్తుందంతా చూపిస్తుంది. నాకు ఫర్ ఎగ్జాంపుల్ మెడిటేషన్ టెక్నిక్స్ అవసరం లేదనుకోండి, డెలీట్ కార్డ్ అనేసేయచ్చు. లేదు బెస్ట్ ప్రాక్టీసెస్ అవసరం లేదు, డెలీట్ కార్డ్ అనొచ్చు. అంతా ఓకే, కంటిన్యూ అనండి. అదే ఇండెక్స్లా చూపిస్తుంది. ఇక్కడ థీమ్ సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. నేను ఒక థీమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సింపుల్గా జనరేట్ అంటున్నాను. జనరేట్ అనగానే కంప్లీట్గా ఎవ్రీథింగ్ ఇక్కడ నేను ఏం చేయాల్సి చెప్పండి, హ్యాపీగా కూర్చోవడమే. ఏఐ టూలే కంప్లీట్గా మ్యాటర్ రాసేస్తుంది చూడండి. మెడిటేషన్ గురించి ఎవ్రీథింగ్ అదే చెప్పేస్తుంది. ఇక్కడ నేను ఏం చేయాల్సి చెప్పలేదు, హ్యాపీగా కూర్చొని రిలాక్స్డ్గా చూడటమే. ఈ ఇన్ఫర్మేషన్ నేను రాసుకొని ప్రిపేర్ చేయాలన్నా కూడా నాకు చాలా టైం పడుతుంది. ఆ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోనికి బాగా టైం పడుతుంది. కానీ ఇక్కడ ఏం అవసరం లేదు, ఎవ్రీథింగ్ ఏఐ చూసుకుంటుంది. అది కూడా ఇందాక చెప్పినట్లు కాపీ రైటెడ్ లేని ఇమేజెస్, ఆ ఇమేజెస్ మీద మనకు ఎటువంటి హెట్రిక్ ఉండదు. ఓకేనా? మొత్తం చూడండి, హ్యాపీగా డెవలప్ పీపీటీ ప్రజెంటేషన్ తయారు చేసిన అని చెప్తుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ షేర్ అని ఉంది కదా, షేర్ క్లిక్ చేయండి, ఎక్స్పోర్ట్ అనండి, ఎక్స్పోర్ట్ టు పవర్ పాయింట్ అనండి. ఎక్స్పోర్ట్ టు పవర్ పాయింట్ అనగానే అది పవర్ పాయింట్లోకి ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఆ పీపీటీ హ్యాపీగా మీరు వాడుకోవచ్చు. ఎప్పుడైనా మీకు టైం తక్కువ ఇస్తారు, అలాంటి టైంలో ఇది చాలా చాలా బ్యూటిఫుల్ టూల్, చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ ఏఐ టూల్ ద్వారా మనకు టైం సేవ్ కావడంతో పాటు మనకు కూడా కొన్ని ఐడియాస్ ఇస్తుంది అనమాట. అంటే ఒక పీపీటీ తయారు చేసేటప్పుడు వాట్ ఆర్ ద థింగ్స్ మీరు కేర్ తీసుకోవాలనేది ఎవ్రీథింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు ఈ డౌన్లోడ్ అయిపోయింది పీపీటీ. సింపుల్గానే ఆ పీపీటీని ఓపెన్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి, కంప్లీట్గా పీపీటీ అంతా డెవలప్ అయిపోయింది. ఇక్కడ మీరు చేయాల్సిన ఒక చిన్న పని ఏమంటే, ఇది వాటర్ మార్క్ అంటాము. ఈ వాటర్ మార్క్ జస్ట్ క్లిక్ చేస్తే డిలీట్ అవుతుంది. దాన్ని డిలీట్ చేయండి. జస్ట్ సెలెక్ట్ చేయండి, డిలీట్ చేయండి. ఇమేజ్ చూడండి ఎంత బాగున్నాయి. ఇక్కడ మీకు ఎవ్రీథింగ్ ఏఐ చూసుకుంటుంది. వై? బికాస్ ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోతుంది. సో మీ అందరికీ ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. జస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవడము, యూజ్ చేసుకోవడమే. కాంటెంట్ ఎవ్రీథింగ్ ఏఐ చూసుకుంటుంది. హోప్ ఇది ఈ టూల్ మీ అందరికీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను.